ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన ప్రస్థానం గురించి మాటల్లో వినేద్దాం. కేవలం సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకొని అందరి చేత ఆప్యాయంగా అన్న అని పిలిపించుకున్న గొప్ప రాజకీయవేత్త. ఇక ప్రతి విషయంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకొని తెలుగువాడి ఖ్యాతిని నలుదిక్కుల చాటి చెప్పిన ఈ చరిత్రకారుడు, కారణ జన్ముడు జయంతి నేడు. అక్షరంలో ముఖ కవలికలు మార్చేసి అక్షరాలు చెప్పలేని భావాన్ని సైతం అద్భుతంగా చెప్పగల నటులు మనకు చాలా అరుదుగా ఉంటారు. వారిలో స్వర్గీయ నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావుకి అగ్రతాంబూలం దక్కుతోంది. ఎన్టీఆర్ అంటే ఆల్రౌండర్ అని అందరి చేత శభాష్ అనిపించుకున్న గొప్ప నటుడు. ఈ మహానుభావుడు కథానాయకునిగా, దర్శకునిగా, నిర్మాతగా ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయం. దేనికైనా ఛాలెంజింగ్ తీసుకుని కొత్తదనం కోసం తప్పించే ఈ మహానుభావుడు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయి ఉన్నారు. 2023 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన జయంతి పురస్కరించుకొని 100 రూపాయల స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు. తన జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.